హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ టైంలో బాగా హాట్ టాపిక్గా మారిపోయిన ఇష్యూ ఏదన్నా ఉందంటే అది ఐబొమ్మ రవి అని చెప్పేసి చెప్పాలి. ఐబొమ్మ రవి పైరసీ సినిమాలు చేయడం వలన అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో కూడా ఉండడం జరిగింది. అయితే అతని పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి ప్రూవ్ అయితే అతనికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు ఎమ్మినేని గారు ఉన్నారు. వారిని అడిగి చూసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఐబొమ్మ రవి ఇప్పుడు సినిమా వాళ్ళ పర్సెప్షన్ లో అతను ఒక విలన్, అదే జనాల పర్సెప్షన్ లో ఆయన ఒక హీరో అయిపోయాడు సార్. సో దాని చుట్టే ఇప్పుడు మొత్తం చర్చ అంతా జరుగుతుంది. మరి ఇప్పుడు కేసులు నమోదయ్యాయి పలు సెక్షన్ల కింద కాబట్టి మరి ఒకవేళ ప్రూవ్ అయితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది పైరసీకి సంబంధించి? సో ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు సినిమా అనేది ఒక సిల్వర్ స్క్రీన్ అంటారు. అవును. సిల్వర్ స్క్రీన్ కు సంబంధించిన వ్యక్తులు లేకుంటే సిల్వర్ స్క్రీన్ కు అనుబంధంగా ఉన్న వ్యక్తులను వాళ్ళు సిల్వర్ స్క్రీన్ లోనే ప్రొజెక్ట్ చేసుకుంటారు. దీన్ని అనవసరంగా ఒక పెద్ద ఇష్యూ చేస్తారు. ఇప్పుడు రవి అనే నిందితుడు చేసేది దేశద్రోహం కాదు. చాలా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఎన్నో నేరాలు, వ్యవస్థీకృత నేరాలపై దృష్టి పెట్టాలని నా అభిప్రాయం. ఇది వ్యవస్థీకృత నేరం పరిధిలోకే వస్తుంది. కాకుంటే వ్యవస్థీకృత నేరం సమాజానికి ఎంత హాని చేస్తుంది, అదేవిధంగా ఇది ఏమన్నా దేశద్రోహమా లేకుంటే పెద్ద బ్యాంకులను లూటీ చేసినట్ట నాకు అర్థమైతలేదు. వాస్తవానికి నా చేతిలో కంప్లైంట్ ఉన్నది, వాళ్ళు పెట్టిన కంప్లైంట్. ఇది 30/8/2025 నాడు ఎవరు పెట్టిరంటే తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్. ఇప్పుడు దీనిలో మోసపూరిత ఉద్దేశంతోన పైరసీ చేసి మాకు నష్టం కలిగించాడు అనే విషయాన్ని చెప్తూ ఒక కంప్లైంట్ అనేది పెట్టడం జరిగింది. అయితే దీనిలో పైరసీలో ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు పైరసీలో ఏంటంటే, ఇప్పుడు మన లాస్ట్ టైం ఒక తమిళ్ మూవీ వచ్చింది, తమిళ్ సిరీస్ అనుకుంటా మూవీ సిరీస్ నాకు సరిగ్గా గుర్తులేదు, తమిళ్ రాకర్స్ దాని పేరు. అయితే దానిలో పైరసీ ఆధారంగానే సినిమా పైరసీ అంటే ఒక వ్యవస్థ, పైరసీ ఎట్లా నెట్వర్క్ ఎట్లుంటది అనే దాన్ని చూపెట్టుకుంటూ, అంటే ఎంతో మంది సినిమా నిర్మాతలు దాని ద్వారా నష్టపోతారు. అంటే ఆ సినిమా విషయానికి వస్తే దాంట్లో ఏమవుతుందంటే, సినిమా రిలీజ్ కాకముందే కొన్నిసార్లు ఇంటర్నెట్లో రావడం, దాని ద్వారా ప్రొడ్యూసర్ కానీ లేకుంటే డైరెక్టర్ అంటే మొత్తం సినిమాకు అనుబంధంగా పనిచేసేటోళ్ళు, ప్రొడ్యూసర్లు కానీ సినిమా నిర్మాతలు వాళ్ళందరూ నష్టపోతారు. కొంతమంది సూసైడ్ చేసుకోరు. అట్లాంటివన్నీ దానిలో ఆ సినిమాలో చూపెట్టడం జరిగింది. అయితే దీనిలో ఏంటంటే, దీనిలో ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, మాకున్న కాపీరైటెడ్ సినిమాలు ఏవైతున్నాయో లేకుంటే మా కాపీరైటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ ను మా అనుమతి లేకుండా దొంగతనంగా వాటిని ప్రదర్శిస్తురు, లేకుంటే అమ్ముకుంటున్నారు, లేకుంటే దాని ద్వారా సొమ్ము చేసుకుంటారు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు కాపీరైట్ వయలేషన్ అనేది వాస్తవానికి ఒక చిన్న అఫెన్స్. దీన్ని ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇది చిన్న నష్టమే, వాస్తవానికి వ్యక్తిగతంగా నష్టపోయారు, వ్యక్తిగతంగా మోసపోయారు అనుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తులకు జరిగిన నష్టాన్ని అదేదో పెద్ద దేశంలో మొత్తం పెద్ద అఫెన్సు, అంటే ఒక పెద్ద ద్రోహం చేసిండు, అతన్ని ఇంకా జైలునే పెట్టాలి, ఓడైతే ఎన్కౌంటర్ చేయాలట, అంటే ఈయన జాగీరు ఈయన ఎన్కౌంటర్ చేస్తాడు, పోలీసు వాళ్ళు పోయి పైరసీ చేసినందుకు ఎన్కౌంటర్ చేయాలట. ఎంత బుద్ధి లేని మాటలు అవన్నీ. ఎన్కౌంటర్ చేసి ఈయన చెప్తేనట ఎన్కౌంటర్ చేస్తారట. ఏంది ఎన్కౌంటర్, ఏంది అంటే చట్టము న్యాయము పైన ఎటువంటి అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడకుండా కాపీరైట్ యాక్ట్ లా వాస్తవానికి సెక్షన్ 66 ఉన్నది, సెక్షన్ 66 ఐటీ యాక్ట్ ఉంది, సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ 3 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. దీనిలో ఏవైతే అంటే ఈ కంప్లైంట్ ప్రకారం కొద్దిగా పోలీస్ కూడా ఇట్లాంటి పెద్ద మనుషులు ఉన్నారని కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు దీనిలో కంప్లైంట్ లో చూస్తే అయితే మేము
ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కొన్ని కాపీరైట్లు మావి ఉల్లంఘించిండ్రు అనేది కంప్లైంట్. ఇల్లీగల్ అప్లోడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీరైటెడ్ తెలుగు మూవీస్. అయితే ఈ ఈ ప్లాట్ఫామ్స్ పేరు ఇంక్లూడింగ్ వేరియంట్స్ లైక్ ibomma.com, ibomma.net అంటే వివిధ పేర్లతో వీటి మీద కాపీరైటెడ్ సినిమాలు అనేటివి అప్లోడ్ చేసిండు. ఎంత నష్టం జరిగింది, ఏ మేరకు నష్టం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, దాని ద్వారా వాళ్ళు ఎంత నష్టపోయారు అనే విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. ఏ సినిమా అనేది చెప్పలేదు. దీంట్లో ఏడ కూడా ఏ సినిమా అనేది లేదు. అయితే మేము పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు మంచిదే, కానీ ఆడ వాటర్ బాటిల్ 80 రూపాయలకు అమ్ముతురు. మరి గదాని మీద ఎందుకు పోరాడరు? 500కు 300కు 400కు టికెట్లు అమ్ముతురు. గదాని మీద ఎందుకు పోరాడరు? దాని మీద కాదు మీ బాధ్యత కాదా? అది ఇలా బాధ్యత కాదా? తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత కాదా? అంటే కామర్స్ ఒకటే సైడ్ ఉంటుందా? వాళ్ళ సైడేనా? అంటే వాళ్ళకు ఎట్లా పడితే ఎట్లా? పుష్ప సినిమా మీద నేనే వేసిన కదా, మరి రేట్లు ఎందుకు పెంచుతాను? అట్లా ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచాలి, ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది చేయాలి. అంటే పుష్ప అంటే సినిమా యాక్టర్ అంటే నిజ జీవితంలో కూడా నువ్వు ఒక హీరో లెక్క, రోల్ మోడల్ లెక్క ఉండాలి. నువ్వు ఎట్లా పడితే అట్లా మంది చచ్చిపోని కారణమైతా అంటావు, లేకుంటే నీ ఇష్టము, లేకుంటే ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది నువ్వు ఎంత రేటు పెడితే ఎవరు దీమన్నారు? నేను ఎవరు సినిమా కళాఖండాలు అన్ని మేము దీమన్నామా, లేకుంటే పబ్లిక్ దీమన్నారా? ఎవరు దీమన్నారు? అవి దానికట కాపీరైట్. ఆ కాపీరైట్ ని ఎవడో దొంగతనం చేసినారు. దానికి మొత్తం టీవీలల్లా ఏడ పడతాడే లుల్లి. దానికి పోలీసు వాళ్ళతోనే పెద్ద అత్యుత్సాహము. మ్యాసివ్ ఫైనాన్షియల్ లాసెస్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలుగు సినిమా ఏ సినిమా తీసిండు, ఏ సినిమా దీంట్లో పెట్టిండు? నువ్వు కంప్లైంట్ ఇస్తావు, దాని మీద మొత్తం చీలుడి అంటే బైన్సుడి అన్నట్టు మొత్తం ఎట్లా పడితే అట్లా ఇన్వెస్టిగేషన్ పేరుతో మొత్తం రోజు టీవీలల్లో ఈ న్యూసెన్స్ మొత్తం మేము చూడాలి. అయితే తెలుగు ప్రొడ్యూసర్ల కంట బెదిరిస్తున్నట. డిస్టర్బింగ్ ఎస్కలేషన్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ raw.ibomma అందరు బెదిరిస్తున్నట. అంటే వీళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని అనేది పోలీస్ వాళ్ళు కాపాడాలన్నట. గది కంప్లైంట్. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలంట. ఏడికేంచి అంటే అప్లోడ్ చేస్తుండ్రు, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయమని కూడా ఇలా చెప్తారు. అంటే ఈ సమాజం మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుందట ఇట్లా చేస్తే. ఈ పైరసీ చేస్తే సమాజం మీద పెద్ద ఏం ఇంపాక్ట్ పడుతుందో తెలియదు. మరి వీళ్ళు తీసే సినిమాలతో ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఫస్ట్ విశ్లేషణ చేయాలి. వీళ్ళు చేసే సినిమాలతోనే, గలీజ్ సినిమాలతోనే ప్రజలు ఏ విధంగా మొత్తం నేరాల వైపు అడిక్ట్ అవుతున్నారు, లేకుంటే నేర ప్రవృత్తి గల వాళ్ళుగా మారుతున్నారు అనేటివి ఫస్ట్ చూడాలి. ఆ సినిమాలకు ఒక కాపీ రైట్ ఏముంటుందండి సబ్జెక్టు మొత్తం ఎంత గలీజ్ సినిమాలు. ఎర్ర చందనము స్మగ్లింగ్, ఓడైతే గుడం ప్యాకెట్లు చేసుడు, ఓడైతే నాటు సారగాయుడు, గవ్వ థీమ్లు సినిమాలు. ప్రతి సినిమాలో ఒక లవ్, ఓ తండ్రిని విలన్ లెక్క చూపెట్టుడు, కూతురు బిడ్డ వెళ్ళిపోవడంతోనూ గివ్వా సినిమాలు. అవి సమాజానికి ఏం పనికి వస్తాయి? ముందుగాల మంచి సినిమాలు సమాజానికి ఒక మంచి సందేశాత్మకమైన సినిమాలు అనేటివి తీసుకుని నేర్చుకోవాలి. ఓన్కి అయితే 60-65 ఏళ్ళు ఉంటాయి. చిన్న చిన్న ఆడపిల్లలతో నాకు ఇక చెప్పని దాంతో వాళ్ళు హీరోయిన్లు ఆట, ఈ హీరో ఆట, ఆడ వచ్చేదాకా హీరోనే, ఇక వాడిని చూడాలి రుద్దుడు. అసలు సినిమాలు తీసుకుంటే దానికి ఒక కాపీరైట్, ఆ కాపీరైట్ ఉల్లంఘన. ఇది ఉత్తగా దీన్ని మొత్తం అంతా సర్క్యులేట్ చేసుకుంటూ ఇది ఎనీ అదర్ అఫెన్స్. ఇప్పుడు సెక్షన్స్ ఏం పెట్టిండ్రు? 66C 66E ఆఫ్ ఐటీ యాక్ట్, మళ్ళీ 318 అనేది బిఎన్ఎస్ సెక్షన్, అది మోసం చేసుడు. ఇంకోటి 63, 65 కాపీరైట్. ఈ సెక్షన్లు వాస్తవంగా ఏ మామూలు అడ్వకేట్లు ఇలా ఉంటారని బెయిలొస్తుంది ఈ సెక్షన్. దానికి ఇంత మొత్తం టీవీలలో వేసుకొని, దీనిలో వేసుకొని, దానిలో వేసుకొని వాడు దేశద్రోహం చేసినట్టు
మొత్తం మన 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 వ్యవస్థనంతా తీసుకుపోయి పాకిస్తాన్కి అమ్మేసినట్టు అని భూతద్దంలో చూపెట్టుకుంటా వాడు ఇది చేసిండు వాడు అది సొసైటీకి ఏమైతుంది మీరు పెట్టిన కంప్లైంట్ తోన సొసైటీ ఎట్లా నష్టపోతుంది, మీకు నష్టం జరగడంతో సొసైటీకి ఏం నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇది ఏంటంటే ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీలో కొద్దిగా నష్టపోయిన వ్యక్తులు చేసే ప్రచారము. కాకుంటే అఫెన్స్ చేసినోనికి చట్టం ఉన్నది కదండి, పట్టుకొచ్చిర్రు పోలీసు వాళ్ళు. వాడు సవాల్ విసిరినట పోలీసు వాళ్ళకు. అయితే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిర్రు. చట్ట ప్రకారం ఏదైతే శిక్ష పడాలో పడుతుంది. మీరు పోయి ఎవిడెన్స్ చెప్పుర్రు. ఇవన్నీ ఏంది మొత్తము ఇట్లయింది అట్లయింది ఇదైంది కాపీ రైట్ పైరసీ గిరసీ. వాస్తవానికి పైరసీ అనే ఇప్పుడు దీంట్లో కంప్లైంట్లో కూడా పైరసీ కాదు, కాపీ రైటెడ్ తెలుగు మూవీస్ అనేటివి. పైరసీ అంటే అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పైరసీ. ఎట్లుంటది, సినిమా రిలీజ్ కాకముందే లేకుంటే రిలీజ్ అయిన 1-2 రోజులు ఏదైనా ఆర్టిస్టిక్ వర్క్, సినిమానే కాదు ఏదైనా ఆర్టిస్టిక్ వర్క్ రిలీజ్ అంటే పబ్లిక్ ఎగ్జిబిషన్ కాకముందే దాన్ని ఆ మేధాశక్తిని ఆ మేధా సంపత్తిని దొంగిలించి వేరే వాళ్ళు పైసలు చేసుకున్నాడు అనేది పైరసీ అంటారు. కాపీ రైట్ ఉన్నదాన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన సినిమాలను నెట్లా ఫ్రీగా చూడనీకి లేకుంటే ఏదో పైసలు కట్టి చూడనీకి ఏదో చేసిండు అనేది అతని పైన మోపబడ్డ అభియోగం. దానికి ఇంత పెద్ద న్యూసెన్స్ చేసుడు ఎందుకో నాకు అర్థమైతలేదు. పోలీసు వాళ్ళని అలా పని చేసుకొని అలా చట్టం పని చేసుకుంటా పోతుంది, అట్లా అయిపోతుంది. దీని మీద పెద్దగా ఫోకస్ చేసి దీన్నే ఒక పెద్ద సమాజానికి ఏదో నష్టం జరుగుతుంది, లేకుంటే వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది, లేకుంటే ఈ కేసు విని కట్టకపోతే ఎట్లంటే దాన్ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లా భూతద్దంలో చూపెట్టి దాన్ని ప్రొజెక్ట్ చేసి ఈ కేసు విన కట్టకపోతే సమాజానికి పెద్ద నష్టం జరుగుతుంది. ఈ వాస్తవానికి సినిమాల వలన చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని అరికట్టే విధంగా ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ చర్యలు తీసుకుంటుందని నేను కోరుతున్నాను, నేను అనుకుంటున్నాను. తీసుకోకుంటే చట్ట పరిధిలో ఉన్న ప్రక్రియ ద్వారా చర్యలు ఎట్లా తీసుకోవాలో తీసుకునే లెక్క మాలాంటి న్యాయవాదులు కావచ్చు, లేకుంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకుంటే మేధావులు కావచ్చు, లేకుంటే సమాజం కావచ్చు స్పందించి చర్యలు తీసుకునే విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్.